సో మురళి గారు చెప్పండి, అంటే మీకు ఈ దారిలోకి రావాలని ఎలా అనిపించింది, దానికి ఎలాంటి కారణాలు మిమ్మల్ని ప్రేరేపించినాయి, ఈ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే ఈ దారి అంటూ సపరేట్గా ఏం లేదు మేడం. బేసిక్గా నేను శివభక్తుని. ఓకే. నాకు స్పిరిచువల్ థాట్స్, స్పిరిచువల్ పాత్ ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ రైట్ గురు. అంటే చాలా మందిని చూసాను, అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఎవరు ఏంటంటే ఒక ట్యాబ్లెట్ వేసినట్టు టెంపరీగా దాన్ని ఆపుతున్నారు తప్ప దాని పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే నాకు ఎవరు కనిపించలేదు. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఇటు సైడ్ వచ్చారా, లేకపోతే వేరే ఏదైనా కారణం? లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్. అంటే ఎక్సెప్ట్ సైట్ ఉంది నాకు. నాకు దుబాయ్ ప్రోగ్రామ్ వెళ్ళిన తర్వాత నాకు సైట్ క్లియర్ అయిపోయింది 70%. సో ఐ రిమూవ్ మై స్పెక్ట్స్. రైట్ నౌ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై ఐ సైట్. మొత్తం మీ గురించి పరిచయం చేసుకోండి. మీరు ఏ ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వృత్తి ఏంటి, మీకు ఎలా కలిసింది మొత్తం చెప్పండి మేడం. బేసిక్ ఏంటంటే నా పేరు మురళి. నేను ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. బిఫోర్ దట్ నేను ఫిలిం ఛాంబర్కి ప్రొడ్యూస్ సెక్టర్కి 2-3 టైమ్స్ సెక్రటరీగా చేశాను నేను. సో ఐఎమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఈ వేలో వచ్చారన్నమాట. ఇది వే అంటే లేదండి, జస్ట్ ఏంటంటే మనం ఏంటో తెలుసుకోవడం అంతే. ఇట్స్ నాట్ ఏ సపరేట్ వే. అంటే ఇప్పుడు దేవుడు అనేది ఇట్స్ ఎటర్నల్, అంతే కదా. అది సినిమా వాళ్ళకు, రాజకీయ వాళ్ళకు, ప్లేయర్స్ సపరేట్ గా ఏమి ఉండదు. వీఆర్ హ్యూమన్స్, వీఆర్ ఇంటూ డిఫరెంట్ ప్రొఫెషన్స్, అంతే కదా. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు యాక్చువల్లీ ఇనిషియల్ గా అంత ఇంట్రెస్టెడ్ గా నేను వెళ్ళలేదు. ఫస్ట్ ఏంటంటే ఇది ఏదో శంబాల అనేది నాకు బాగా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ నాకు. ఎందుకంటే బిఫోర్ దట్ నేను శంబాల గురించి చాలా బుక్స్ చదివాను, చాలా వీడియోస్ చూశాను, చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే వాటి నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఓకే, అసలు శంబాల అంటే ఏంటి, కల్కి అవతారం ఎక్కడ పుడతారు, శంబాలలోనే ఎందుకు పుడతారు, శంబాలలో సుమతి గర్భాన్నే ఎందుకు పుడతారు, అసలు కల్కి భగవానుడు అక్కడ ఎందుకు పుట్టాలి, కలికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ కలికాలం ఎప్పుడు ఎండ్ అవుద్ది, మళ్ళీ సత్యయుగం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఇలా రకరకాలుగా రీసెర్చ్లు చేసుకుంటూ తర్వాత మానవ సరోవర్ వెళ్ళాలి, తర్వాత శంబాల వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి. ఆ ప్రాసెస్లోనే నాకు రాజు గారు కనిపించారు. వచ్చిన తర్వాత ఈయన వెళ్ళాడని నమ్మకం ఏంటి, ఓకే ఉంటుంది కదా, మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. సో ఆయన అన్నాడు, మీరు నన్ను నమ్మొద్దు, ఓకే, మీరు సోల్ టెస్ట్ చేసుకోండి. సోల్ టెస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆ సోల్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అది కూడా ఆయన నేర్పించారు. అట్లయిందంటే కొన్ని రోజులు జర్నీ తర్వాత సోల్ టెస్ట్ చేసుకోవడం ఎలాగా ఆయన నేర్పించిన తర్వాత ఇప్పుడు ఏంటి మనకి ఉన్న అన్ని తొలగిపోయి ఓ హీఈస్ ద రైట్ పర్సన్ అనిపించింది. బట్ మనకి ఎక్కడో లోపల పింక్ చేస్తూనే ఉంటుంది. ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను, అంటే నిజంగా వెళ్ళాడా, లేకపోతే ఇది మన గట్టిగా నొక్కాడా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ తర్వాత మేము రీబర్త్ ప్రోగ్రామ్కి దుబాయ్ వెళ్ళాము. అది కూడా వీళ్ళందరూ ఎప్పుడో 2 months బిఫోర్ బుక్ చేసుకున్నారు. నేను లాస్ట్ మినిట్లో 2 days బిఫోర్ వెళ్ళాను. నాకు అప్పుడు అపాయింట్, ఎందుకంటే అప్పటి వరకు మనకి ఎంట్రీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనతో పాటు ఇంకా అక్కడ చాలా మందికి యాడ్ అయ్యారు. టిబెటియన్స్, మంగోలియన్స్, కొరియన్స్, అమెరికన్స్ చాలా మంది ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ చూసిన తర్వాత నాకు భయం ఉంది. ఎందుకంటే దే ఆర్ డీప్ ఫాలోవర్స్ టు రమేష్ గారు అండ్ రాజు గారు. ఎందుకు వీళ్ళకంటే అప్పుడు వాళ్ళు కూడా లామాస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు మాకు షేర్ చేశారు. అసలు శంబాల ఎలా వెళ్ళారు, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి చెప్తూ ఉండాలి. ఇంతకుముందు ఒక సూర్యుడు 3 సూర్యులు అయింది, 3 6 అయింది, 6 9 అయింది, 10 అయింది, ఎలా అవుద్ది అనేది మనకు ఉంటుంది. జనరల్గా హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా చిన్నది. దే ఎక్స్ప్లెయిన్డ్ us, అంటే ఎలా అయింది. వీళ్ళు వెళ్ళి అక్కడ చేస్తున్నప్పుడు 1 3 3 6 6 9 9 12 సూర్యుడు ఎలా అయింది అది అవుతుందని వీళ్ళకి కూడా తెలియదు, కానీ వాళ్ళ లామాకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో ఫలానా అతను డాక్టర్ ఒక అతను ఇక్కడికి వస్తాడు, వాళ్ళు ప్రపంచాన్ని ఒక టెక్నాలజీతో మారుస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మీరందరూ ఇలా సూర్యులు ఎలా అవుతారు దాన్ని మీరు చూస్తారు అని చెప్పి వాళ్ళ దానిలో ఉందంట. వాళ్ళ దానిలో విషయం వీళ్ళకి కూడా తెలియదు. వీళ్ళు వెళ్ళారు, అది జరిగింది. నౌ దే ఆర్ డీప్ ఫాలోవర్స్. అసలు మనమన్నా డౌట్ చేస్తాం కానీ, ఎందుకంటే అసలు డౌట్ చేయడం అనేది మన జన్మ హక్కు. ఎందుకంటే మనం పుట్టిందే కర్మభూమి కాదు, మన దగ్గర మంది కర్మభూమి. కర్మలు ఎవరెవరికైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడే పుడతారు. ఓకే, మంది పుణ్యభూమి.
ఓకే, ఎందుకు మళ్ళీ పుణ్యాలు చేయాలన్నా ఇక్కడే పుట్టాలి. మన మంది వేద భూమి, వేదాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే తెలుసుకుంటాం, ఇక్కడే అనుభవిస్తాం, ఇక్కడే మళ్ళీ ప్యూరిఫై అవుతాం. ఏం జరగాలన్నా ఇక్కడే పుడతాం అని నాకు అర్థమైంది. సో మీరు అంటే అక్కడికి వెళ్ళి చూసానన్నారు కదా వాళ్ళందరినీ, Yes. వాళ్ళందరినీ చూడడం వల్ల మీకు నమ్మకం కలిగిందా, లేదా మీకు ఏదైనా ఓన్ గా ఎక్స్పీరియన్స్ అయిందా? అదే చెప్తున్నాను, వాళ్ళని చూడడం వల్ల కాదు. ఎప్పుడైనా సరే అంటే ఇంటికొక్క నమ్మదంటారు మేడం. అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నా, సారీ ఏంటి, ఇంటికొక్క నమ్మదంట. అంటే సొంత మనుషులు చెప్తే నమ్మం, బయట వాళ్ళు చెప్తే నమ్ముతాం. అంటే అదే అంటే పాత రోజుల్లో సామెత పెరడు చెట్టు పనిచేయదంటారు. అంటే మన ఇంట్లో ఉన్న చెట్టు కదా, మనకు దాని వాల్యూ తెలియదు. అంతే కదా, అసలు వేదాలని ఎవరైనా మనయే కదా, మొత్తం అసలు పుట్టిందే ఇక్కడ కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? అవుట్ సైడ్ నుంచి నేర్చుకుంటున్నాం. ఎందుకు? మనం ఆ లెవెల్కి పడిపోయాం. ఇక్కడేంటి, రాజకీయాలు, కులాలు, మతాలు, చిన్నప్పటి నుంచి ఒక రకమైన రాంగ్ డైరెక్షను. మన బ్రెయిన్లో ఏది చిన్నప్పటి నుంచి చేయొద్దు అనేది అన్ని ఇంప్రింట్ అయిపోయింది. బుక్స్లో ఏముందో అది మనం ఫాలో అవుతాం, యూట్యూబ్లో ఏం చూస్తామో అది ఫాలో అవుతాం, ప్రతిదీ నిజం నమ్ముతాం. అసలు ఇది ఏది స్టార్టింగ్లో ఆయన చెప్పేవాళ్ళు, సార్ మీరు చూసేది ఏది నిజం కాదు, ఇదే నిజం, ఇప్పుడు దాకా మీరు చూసినంత అబద్ధం, ఇదే నిజం చెప్తుంటే జనరల్గా నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది తరతరాలుగా. ఇక్కడ పుట్టినప్పటి నుంచి కాదు, అసలు తరతరాలుగా మన బ్లడ్ లోనే ఇంజెక్ట్ అయిపోయింది. వీఆర్ సెకండ్ గ్రేడ్ మైండెడ్ పీపుల్. ఆ లెవెల్కి పడిపోయాం. అది తెలుసుకోవడం స్టార్ట్ చేసేసిన తర్వాత నౌ ఐఎమ్ బిలీవింగ్ కాదు, నా సోల్ నాకు చెప్తుంది నేనేం చేయాలో, నా పాత ఏంటి. ఇంతకుముందు నాకు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుసు. ఏంటి అడగ నేను చెప్పను, ఎందుకంటే ప్యూర్లీ పర్సనల్. నా పర్పస్ ఏంటి, అసలు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను చేయాల్సిన కర్మలు ఏమన్నాయి, లేకపోతే నేను చేయాల్సిన పనులు. కర్మలు అంటే ఏం లేదండి, మనం చేసిన పనులు వాటి తాలూకు ఫలితాలే కర్మలు, అంతే. అసలు ఈ బాడీ ఎలా ఫామ్ అవుతుంది, పంచభూతాలతో ఫామ్ అవుతుంది అంటారు, అది ఎలా ఫామ్ అవుతుంది, కారణ శరీరం ఏంటి, లేకపోతే సూక్ష్మ శరీరం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే పనిలో ఉండి చాలా వరకు గురుగారి వల్ల తెలుసుకున్నాం. ఇది స్పిరిచువల్ లైఫ్. ఈ స్పిరిచువల్ లైఫ్కి మనకి ఏమైందంటే ఏజ్ ఇంటెలిజెన్స్. డాక్టర్ రమేష్ గారు ఎవరైతే ఉన్నారో, అసలు మనకి సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈ రెండు కలిస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. స్పిరిచువాలిటీ అనేది ఒక ఫీలింగ్, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఆ ఎక్స్పీరియన్స్ని ప్రూఫ్ చేసేది సైన్స్. సో నాకు ఈ రెండు కాంబినేషన్ పర్ఫెక్ట్గా దుబాయ్లో దొరికింది. అందుకని నేను లైఫ్ లాంగ్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా మేడం, ఇందులో ఫేక్ అని ఏం లేదు. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతవరకు నేను ఎప్పుడో సినిమాలో అప్పుడు రిలీజ్ అయినా మళ్ళీ ఎప్పుడు అసలు కెమెరా ముందుకు వచ్చిందే లేదు. ఎందుకంటే నేను చాలా అలోన్గా ఉంటా, మెంటల్గా పీస్ఫుల్గా ఉంటా. నాకు చెప్పాలనిపించింది. ఆయన అడిగారు, ఆయన అడిగితే ఇంక అసలు నో అనేది చెప్పే ప్రసక్తే లేదు. దానికి కారణం ఏంటి, నా సోల్ చెప్పింది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. జనరల్గా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను, మీరు నన్ను అబ్జర్వ్ చేస్తుంటాను. ఎవరంటే వాళ్ళు 1 రోజు 10 రోజులు 1 మంత్ 2 మంత్స్ తెలిసిపోద్ది. నేను ఇంతవరకు ఆయన అబద్ధం చెప్పడం చూడలేదండి మనస్ఫూర్తిగా. అంటే యాబ్సెన్స్లో క్లయింట్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఇదో ఇంకోప్పుడు మై మిస్టేక్ అని అబద్ధం చెప్తాం. ఎందుకు ఆయనకి శంబాల వెళ్ళగలిగారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. అబద్ధం చెప్పరు. మనం ఏదైనా నెగిటివ్గా వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినా ఆయన తీసుకోరు, నెగిటివ్గా మాట్లాడరు, నెగిటివ్గా కామెంట్ చేయరు, అసలు నెగిటివిటీ ఆయన తీసుకోరు. గ్యాప్ వచ్చిందా ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని మెడిటేట్ చేసుకుంటారు, అమ్మవారితో ఆయన మాట్లాడుకుంటారు. ఆయన ప్రాక్టీస్ ఆయన నిరంతరం చేస్తుంటారు. సరే ఇంట్లో ఏం చేస్తారో మనకు తెలియదు కదా, దుబాయ్లో రూమ్లో ఉన్నాం కదా, తెలుస్తుంది కదా. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి 3:30కి ఉన్నారు డిస్టర్బెన్స్, మీ వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని కూడా చెప్పరు. ఆయన దుప్పటి ఆయన కప్పుకొని ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఎంత డెడికేటెడో మాకు అప్పుడు అర్థమైంది. అంతే కదా, ఇప్పుడు ఏదైనా నమ్మకం మేడం, ఆ నమ్మకాన్ని మనం ఒక్కొక్కసారి మనం ఎప్పుడు కోల్పోతాం, మనం అనుకుని జరిగినప్పుడు మనకు నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, ఏమవుద్ది, అది ప్రింట్ అయిపోద్ది. నాకు ప్రింట్ అయిపోయింది. సో మై టార్గెట్ ఇది ఏంటంటే, ఐ వాంట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్ మోర్. నేను ప్యూర్ అని నాకు తెలుసు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఐ వాంట్ టు గో టు శంబాల, ఐ వాంట్ టు విజిట్ శంబాల. సో ఇన్ 2027 ఆ టైం కల్లా మాకు కొన్ని ఇదిగో మీరు ఇది అవ్వాలి, ఇది ప్యూరిఫై అవ్వాలి, ఇది ప్యూరిఫై అవ్వాలి, మనసా వాచ కర్మ అన్ని రకాలుగా మనం ప్యూరిఫై అవ్వాలి. సో అది అయితే మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటారు,